ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో ఎల్రోయి ఎల్రోయి నన్ను చూసావే వందనమయ్యా ఎల్రోయి ఎల్రోయి నన్ను చూసావే వందనమయ్యా నన్ను చూసావే వందనమయ్యా నన్ను చూసావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధించందరు ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచావే వందనమయ్యా యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచావే వందనమయ్యా స్వస్థపరిచావే వందనమయ్యా నన్ను స్వస్థపరిచావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో నిన్ను పూర్ణ మనసు ఆరాధింతు నా పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఇంతవరకు ఆయన మనల్ని ఆదుకుంటూ నడిపిస్తూ ఉన్నారు. ఎబెనేజర్గా ఇంతవరకు మనకు తోడైండి మనల్ని బలపరుస్తూ ఉన్నారు. మన ప్రభువు యొక్క కృపను ధ్యానిస్తూ ఆయన మనల్ని నడిపిస్తున్న విధానాన్ని ధ్యానిస్తూ ఆయన మనల్ని పోషిస్తున్న విధానాన్ని ధ్యానిస్తూ కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లిద్దాం. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ రోజును చూడలేని వారు అనేకులు ఉన్నారు. మరవబడుతున్న వారు అనేకులు, కాలగర్భములో కలిసిపోయిన వారు అనేకులు, మంటికి మన్నుగా చేర్చబడ్డానికి అప్పగింపబడ్డానికి సిద్ధంగా ఉన్న
శరీరాలు అనేకమైన ఉండగా దేవుడు మనల్ని సజీవుల సంఖ్యలో నిలవబెట్టి సజీవుడైన ఆయన్ని ఆరాధించటానికి జీవము కలిగిన దేవుని సన్నిధిలోనికి మనల్ని తోడుకొని వచ్చారు. ఆయన పాదాల యొద్ద గడుపుటకును మరియవలే ఆయన పాదాల యొద్ద నేర్చుకొనటానికి ఈ దినమందు దేవుడు మనల్ని ఆయన కృపచేత నడిపిస్తూ ఉన్నారు. ఆయన సన్నిధిని చేరిన మనందరం ధన్యులు. ఈరోజు బ్రతికుండియో సజీవులమని చెప్పుకొనుచుండియో ఆయన సన్నిధిని ఆరాధించిన వారు అనేకులు ఆయా స్థలాలలో ఆయా ప్రాంతాలలో వారు తిరుగుతూ ఉండగా దేవుడు మనల్ని ఆయన సన్నిధిలోనికి తోడుకొని వచ్చారు. ఆయనతో ఉండే కృపనిచ్చి ఉన్నారు. ఆయనతో సన్నిధిని అనుభవించటానికి పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని కొరకే బలమైన సాక్షి సమూహముగా వాడబడటానికి దేవుడు మన ఎడల ఎంతగానో ఆయన ప్రేమను వెల్లడిపరచుచుండగా ఆయన సన్నిధిలో ఆయన స్తుతించి ఆయన ఘనపరుద్దాం. ఆయన మనతో మాట్లాడునట్లుగా, ఆయన వాక్యము చేత ఆయన మనల్ని సంధించినట్లుగా, దర్శించినట్లుగా ప్రార్థనాపూర్వకంగా ప్రభువా మాతో మాట్లాడండి అయ్యా, మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఆదరించండి, ధైర్యపరచండి, మా బాధలలో నెమ్మదినివ్వండి, మీ సన్నిధిలో మమ్మల్ని నడిపించండి అయ్యా అని దేవుని వాక్కు కొరకై ప్రార్థన పూర్వకంగా కనిపెట్టుదాం. తండ్రి మీకు వందనాలు. ఇంతవరకు పాటల ద్వారా కీర్తన ద్వారా అయ్యా నీ సన్నిధిలో స్తుతి ఆరాధన ద్వారా నీ నామను మహింపరచడానికి సహాయం చేసినందుకు వందనాలయ్యా. నీ దాసునిగా నీ పక్షంగా నిలబడుతుండగా నీ ఆత్మ చేత నింపండి. నీ ఆత్మతో నన్ను నింపి నీ ప్రజలతో మీరు మాట్లాడండి. నా నోట నీ మాట నుంచి నీ ప్రజలతో మీరే మాట్లాడమని ప్రార్థన చేస్తూ మహిమా ఘనత ప్రభావాలు మీకే ఆరోపించచ్చు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి ప్రారంభించుచున్నాము తండ్రి. ఆమేన్.